సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్న నేతల జాబితాలో మరొకరు జాయిన్ అయ్యారు. ఇప్పటికే పలువురు రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీని వీడిన నేపథ్యంలో ఆ లిస్టులో తాజాగా మరో మాజీ మంత్రి చేరారు. ఈ సందర్భంగా ఆయన అధికారికంగా వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. వైసీపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కుతున్న నేతల జాబితాలో మరో పేరు వచ్చి చేరింది. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ కీలక నేత ఆళ్ల నాని డిసెంబర్ 18న టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు అమరావతిలో పార్టీ పెద్దల సమక్షంలో ఆళ్ల నాని పసుపు కండువా కప్పుకోనున్నారు. తాజాగా ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాకను టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కార్యకర్తల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, అయితే అధిష్టానం తాజాగా ఈ కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. అయినప్పటికీ కార్యకర్తలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. మరోపక్క ఇప్పటికే ఆళ్ల నాని చేరికపై చాలా మంది కార్యకర్తలు అయిష్టంగానే ఉన్నారని నొక్కి చెప్పారు. అయినప్పటికీ తమకు అధిష్టానం నిర్ణయమే శిరోధైర్యమని ఎమ్మెల్యే బాడేటి చంటి స్పష్టం చేశారు. ఆళ్ల నాని చేరిక ఉంటుందని ప్రకటించారు. వైసీపీ ఆవిర్భావం సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసి పార్టీలో చేరారు ఆళ్ల నాని. ఈ క్రమంలోనే జగన్ కు అత్యంత సన్నిహితునిగా కొనసాగుతూ వచ్చారని అంటారు. ఈ సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన జగన్ డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆళ్ల నాని ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారని ఉంటారు. ఈ క్రమంలోనే 2 నెలల క్రితం వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.